బాగున్నాడా బేబీ? నీలాగే అందంగా ఉన్నాడు. లాస్ట్ క్రేవింగ్ కదా, నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది. నిన్నటి నుంచి వాళ్ళందరిని అడుగుతున్నా, వాళ్ళు వద్దంటున్నారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. హలో గైస్. హాయ్. సో నిన్న మేము కావ్యకి ఒక టెస్ట్ కోసం వచ్చాము, స్కాన్ కోసము. సో స్కాన్ లో తెలిసింది ఏంటంటే మనకి వాటర్ చాలా హెవీగా డ్రాప్ అయిపోయింది అనమాట. ఉమ్ము నీరు అనేది బాగా డ్రాప్ అయిపోయేసరికి ఇమీడియట్ గా ఎమర్జెన్సీగా కావ్యని జాయిన్ అయిపోమన్నారు. అంటే వాటర్ లెవెల్ వచ్చి కనీసం 10-8 అన్నా ఉండాలంట. అది కాస్త కంప్లీట్ గా 4 అయిపోయింది అనమాట. ఇంకా అందుకనే డాక్టర్ కూడా రిస్క్ చేయొద్దు అని జాయిన్ చేసుకోపించేసింది. సో నిన్న 28 నవంబర్ నిన్న మేము అడ్మిట్ అయ్యాము. ఇప్పుడు రేపు మార్నింగ్ అంటే 30th మార్నింగ్ 9 o'clock అయితే సి సెక్షన్ చేసి బేబీని బయటకు తీసేస్తామన్నారు. సో మేమైతే హాస్పిటల్లో ఉన్నాం, ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాము. వాళ్ళైతే 3 hours ఒకసారి వస్తున్నారు, బేబీ హార్ట్ బీట్ అంతా చెక్ చేస్తున్నారు. ఏంటంటే మెయిన్ గా ప్రీ టర్మ్ అయిపోతుంది ఇది. ఫుల్ టర్మ్ బేబీ అయితే అసలు ఎంత టెన్షన్ ఉండదు. మాకు కూడా అసలు ఎట్లా వస్తుంది, ఏంటి, ఎంత వెయిట్ ఉంటుంది, లేకపోతే తర్వాత ఏంటి అనేది మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. కానీ ఏదైతే అది డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే అది చేయాలి కాబట్టి మేమైతే దానికి ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఈ 1-2 days అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో ఫ్యూచర్ లో కిడ్స్ ఇది చేసుకునే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అంటే లేదా ఎట్లా ఏదైనా అందరికి ఫ్రీ టైమ్ అవ్వాలని ఉండదు. ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. సో టెన్షన్ అంతా పడాలా వద్దా అనేది మేము మా ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే ఒక క్లారిటీ ఇచ్చేస్తాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనకైతే సింగిల్ రూమ్ అపోలో క్రెడిల్ లో ఇచ్చారు. అపోలో క్రెడిల్ మనం చూస్ చేసుకున్నాము హాస్పిటల్. దాంట్లో మనకైతే సింగిల్ రూమ్ ఇచ్చారనమాట. ఇదేమో అటెండర్స్ బెడ్, ఇదేమో కావ్య బెడ్, పక్కన ఎన్ఎస్టీ మెషిన్, ఇక్కడ ఒక డ్రాయర్ ఉంది, ఒక ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ వస్తే కూర్చోడానికి చైర్. ఇది చూసారు కదా, చెత్త చేసేసింది. ఇది టీవీ ఒకటి, డిష్ కనెక్షన్, ఇది పెట్టుకోవడానికి ఇక్కడ ఒక డ్రాయర్, మళ్ళీ కింద ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు ఏదన్నా పెట్టుకోవడానికి, కూలింగ్ ఏదైనా సరే. సో రూమ్ అయితే బాగుంది, కేర్ మాత్రం చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ అని నేనైతే చెప్తాను అపోలో. నువ్వేమంటావు? అయ్యో కొత్త డ్రెస్ మీద సాంబార్ పోస్తున్నావు కావ్య నువ్వు. కొత్త క్రేడిల్ అని నీకు ఎంబ్రాయిడరీ కూడా చేసి ఇచ్చారు చూడు. అందరికి ఇదే ఇస్తారు, ఎంతమంది వేసుకొని ఉంటారు. ఉతికనైతే ఇస్తారు కదా. ఇది ఏమో తినే టేబుల్ అనమాట. టైం 3 అవుతుంది. ఈ టైంకి వచ్చి ఎన్ఎస్టీ పెట్టారు తినకి. కావ్య ఎలా అనిపిస్తుంది నీకు? ఏం భయం కాదు, భయపడదు, అంత నార్మల్ గానే అవుతుంది. ఓకే. ఎన్ఎస్టీ అంటే ఏం లేదండి, బేబీ హార్ట్ రేట్, మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది క్యాప్చర్ చేస్తారు అనమాట. దీని నుంచి ఒక చిన్న గ్రాఫ్ లాంటి పైన పేపర్ ఉంది చూసారా, పేపర్లోంచి గ్రాఫ్ లాంటిది వస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని బేబీ హార్ట్ రేట్ కానీ మూమెంట్స్ కానీ ఎట్లా ఉన్నాయి అని చెక్ చేసి ఏమన్నా ఎమర్జెన్సీ ఉందా ఏంటి అనేది వీళ్ళు డిక్లేర్ చేస్తారన్నమాట డాక్టర్స్. సో ఆ బటన్ ఇచ్చారు చూసారా, కావ్య చూపిస్తుంది మీకు ఆ బటన్. బేబీ కిక్ చేసినప్పుడు కానీ మూమెంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ బటన్ ప్రెస్ చేయమని చెప్తారు. మదర్కి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది. సో కావ్య అయితే నీట్గా ఇడ్లీలు అయితే తినేసి కంప్లీట్ చేసేసింది. ఆ ఎన్ఎస్టీ అనేది అయిపోయిన తర్వాత సో బాగానే ఉంది, పర్వాలేదు, ఒక్కరోజు ఆగొచ్చు అని చెప్పారు. నిన్న స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో గ్రోత్ అది బాగుండాలని, లంగ్ గ్రోత్ ఫాస్ట్గా అవ్వాలని చెప్పి. సో ఆ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ కంప్లీట్ చేయాలి అంటే 24 hours, ఒక్కొక్క షాట్ 24 hours బాడీలో ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది, బేబీ గ్రోత్కి బాగా చూపిస్తుంది అనమాట. సో ఇందాక తీసిన దాంట్లో మనకి కొంచెం బాగా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఫుడ్ అయితే తినమన్నారు. కావ్య 2 ఇడ్లీలు రపామని వేసేసింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 11:30 అవుతుంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, వాటర్ కూడా సరిగ్గా లేవు. అందుకని మేడం ఇప్పుడు వేసేసింది. వచ్చేసి ఆర్గనైన్ అనే సాషే కూడా ఇచ్చేయమనింది తాయేస్తుందని. మనమైతే కలిపేసి ఇచ్చేద్దాం మరి.
మనం ఎక్కడికి వెళ్ళినా చెత్త మాత్రం నీట్ గా మెయింటైన్ చేస్తాం. చూసారా, హాస్పిటల్ ని కూడా చెత్త కుండీలా తయారు చేయాలి, అదే మన స్పెషాలిటీ. పెద్ద చెత్త కుండీ ఎక్కడ ఉందంటే ఇదిగోండి, ఇక్కడ ఉంది పెద్ద చెత్త కుండీ. నిన్న మార్నింగ్ నుంచి నేను ఇక్కడ అడ్మిట్ అయ్యి ఇవన్నీ పుచ్చుకొని ఉంటే ఏం చెత్తకుండి అని. అవును, చెత్తకుండివే నువ్వు. హౌ ఇస్ యువర్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్? ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ టెన్షన్, ఏం అర్థం అవ్వట్లేదు. టెన్షన్ భయపడాలో, లేకపోతే 1 month బిఫోర్ వచ్చేస్తుందని బాధపడాలో, ఏమీ అర్థం అవట్లేదు. తొందరగా చూసేస్తానని ఆనందపడాలో, అసలు ఏం తెలియట్లేదు. షాక్. గర్ల్ అనుకుంటున్నావా బాయ్ అనుకుంటున్నావా? ఎంతో లేదు కదా, ఒక డే అంతే. మోస్ట్లీ రేపు చేసేస్తారు. గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చూద్దాం. నేనైతే బాయ్ అనుకుంటున్నాను. మరి బాయ్ అనుకుంటావులే, పని నీకు. నేనైతే బాయ్ అనుకుంటున్నాను. చూసారా, పొద్దున్నే లేచి స్నానం చేసుకొని ట్రిమ్ గా డ్రీమ్ బాయ్ లా రెడీ అయిపోయాను. నర్సులు అందరూ కొంచెం బాగున్నారు, వాళ్ళకి మంచి కలరింగ్ ఇవ్వాలి కదా, అందుకని రెడీ అయ్యాను అనమాట. బాగుంటాను కదా అంతేనా? అందుకని ఏదైతే ఏంటి, నర్సులు ఇంప్రెస్ అవుతారని చెప్పి కొంచెం నీట్ గా ట్రిమ్ గా రెడీ అయ్యాను. అది అసలు కావ్య ఎంత గబ్బు పనులు చేస్తుందంటే, ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్ వచ్చిందండి. ఆమె రేపు పొద్దున్న ప్రొసీజర్ ఉంటుంది. 9 o'clock కి బుక్ చేస్తే స్లాట్ ఇది చేసాము, 9కి మీకు డెలివరీ చేస్తామని చెప్పి వచ్చి చెప్తే ఆమెను ఏం అడిగిందో తెలుసా? చాక్లెట్ తినొచ్చా లేదా? నేను నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది, నాకు క్రేవింగ్ వచ్చేస్తుంది చాక్లెట్ నిన్నటి నుంచి అని అడుగుతుంది. చెప్పు నువ్వు చెప్పు. లాస్ట్ క్రేవింగ్ కదా, నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది. నిన్నటి నుంచి వాళ్ళందరిని అడుగుతున్నా, వాళ్ళు వద్దంటున్నారు. ఏమో కొంచెం నాకు ఒకసారి నాకు మరి నిన్నంతే మొత్తం తినొద్దని చెప్పింది. నా హెయిర్ స్టైల్ బాగాలేదు చెప్పొచ్చు కదా. నేను బాగున్నాను, లుకింగ్ గుడ్ కదా. నీకేమి నిన్నటి నుంచి ఓన్లీ ఫ్లూయిడ్స్ ఇచ్చిలేదు కదా, అయితే అందుకే లుకింగ్ గుడ్. కావ్య, ఏం తింటున్నావు? ఇదేంటో నాకు తెలియట్లేదు. అది ఉప్మా. ఉప్మానా? గోధుమ రవ్వ ఉప్మా. నా డెలివరీ ముందు ఇదే నా లాస్ట్ మీల్. ఫైనల్ గా 2 రోజుల నుంచి పోరాడితే ఒక కాఫీ ఇప్పుడు దొరుకుతుంది నాకు. కాఫీ కూడా వస్తుంది, కాఫీ కూడా తాగేసి చిల్ అయిపోదు. కానీ పాపం పొద్దు నుంచి కావ్య కాస్త డల్ అయిపోయింది బాగా. ఎందుకంటే రేపు మార్నింగ్ 8 to 9 అంటే November 30th 8 to 9 మధ్యలో తనకి సర్జరీ అయితే చేసేస్తా అన్నారు. చేసేసి బేబీని బయటకు తీసేస్తారు. సో బేబీ కిక్స్ అవన్నీ మిస్ అవుతుందంట. అండ్ దట్టు కొంచెం డల్ గా ఉంది. సో మనం చీరప్ చేయడానికి కాఫీ కూడా ఆర్డర్ చేసేసాము. చిల్ అయిపోతావా కాఫీ తాగేసి? అడుక్కుంటే మరి డాక్టర్స్ ఏది చెప్తే అది చేయాలి కదా, మన చేతుల్లో ఏం లేదు కదా. మీరైతే నువ్వు హ్యాపీగా తిని రెస్ట్ తీసుకో. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం, ఓకే? ఇంకో 10 minutes లో అయితే నేను స్టార్ట్ అవ్వాలి. ఏంటి పైకి అయితే తీసుకెళ్లి ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ చేస్తామన్నారు. భరత్ అయితే నాకు పాపం జుట్టు దివ్వి రెడీ చేస్తున్నాడు అనమాట. నీట్గా వెళ్ళాలి కదా మరి నా బేబీకి. నేను వావ్ అని కనిపించాలి కదా మరి. అవునవును, ఫస్ట్ చూసేది నన్నే కాబట్టి నేను బాగుండాలి. కావ్య అయితే బాగా భయపడిపోతుంది, ఏమంటారా ఏంటా అని. ఏం భయపడద్దని చెప్పండి, అంతా బాగా జరుగుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఆపరేషన్ కి కూడా లిప్స్టిక్ వేసుకొని వెళ్తున్నాను. నేను అదే టాలెంట్. భరత్ ఏమో ఎవడైనా ఆపరేషన్ కి లిప్స్టిక్ వేసుకొని వెళ్తాడా అని అడుగుతున్నాడు. నేనేమో నా బేబీకి నేను అందంగా కనిపించాలి అని లిప్స్టిక్ ఒక్కటే వేసుకున్నా, ఇంకేం వేసుకోలేదు. దానికి కూడా బండబూతులు తెడుతున్నాడు. తప్పేముంది ఆపరేషన్ కి లిప్స్టిక్ వేసుకెళ్తే? తీసుకెళ్తాం. ఆపరేషన్ ఓటీకి వాడే లిప్స్టిక్ వేసుకెళ్ళేది వేసుకెళ్తారబ్బా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తప్పేమన్నా పాపం చేశానా? సరిగ్గా ఏ జడా మంచిగా వచ్చినట్టు వేస్తున్నాను నేను, జడల ఎక్స్పర్ట్ ఏంటి. నాకైతే టెన్షన్ భయం వేసిస్తుంది. అసలు ఏం జరుగుద్దో ఏంటో ఏమీ తెలీదు. ఇంకా మెంటల్ గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. అప్పుడే ఆపరేషన్ కూడా అయిపోతుంది ఈ రోజు. ఏమవుతుందో చూడాలి. ఓకేనా? ఇప్పుడు ఏదో వేసావులే, పర్లేదులే.
ఎర్లీ మార్నింగ్ 6కి అయితే కావ్యాన్ని తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారండి. మాకు ఈ జర్నీ అయితే అసలు ఈజీగా జరగలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఇది కాదు. నేను ధైర్యంగా కావ్యాన్ని ఆపరేషన్ థియేటర్కి పంపిస్తున్నాననే కానీ లోపల మాత్రం నాకు చాలా భయంగా ఉంది. నేను చాలా సిచ్యువేషన్స్లో నేను బర్స్ట్ అవుట్ అయిపోదాము అని అనుకున్న ప్రతిసారి నేను కంట్రోల్ చేసుకున్నాను. తనని ధైర్యంగా పంపించాలి అని చెప్పి తనని అలా వీల్ చైర్లో తీసుకెళ్తున్నప్పుడు అంతా నేను చాలా అంటే చాలా భయపడ్డాను. అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు. చాలా అయితే విషయాలు నా మైండ్లో రన్ అయ్యాయి. బట్ ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కాదు. నిన్న అటు ఇటు పింక్ ఉండే వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న మన రూమ్ కి అటు ఇటు 2 పింకే. తనని ఇలా వీల్ చైర్ లో పంపిస్తున్నప్పుడల్లా నాకైతే అసలు గుండె దడ 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 అని కొట్టుకుంటానే ఉంది. కానీ తన ముందు మాత్రం చాలా ధైర్యంగా యాక్ట్ చేశాను. మెల్లిగా పడుకో. ఏం కాదు, నువ్వు అన్నిటికీ కంగారు పడు. ఓకేనా? లేక కొంచెం పైకి లేపాల పెట్టు. ఓకేనా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా భయంగా ఉంది. ఏం కాదులే, నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేస్తారు. నెయిల్ పెయింట్ వేసుకొని మరి బయలుదేరావు. కాళ్ళకు కూడా పెట్టించావు నాతోటి. మొత్తం తీసేస్తారు ఇప్పుడు నీ లిప్స్టిక్లు అవి కూడా తుడిచేస్తారు. ఎవరు చెప్పారు నీకు? లిప్స్టిక్ కూడా తీసేస్తారు. అన్నీ వచ్చాడు బొట్టు పెట్టుకొని. యుద్ధానికి సిద్ధంగా అమ్మని కావ్య కూడా బొట్టు పెట్టాడు బాబు గుడికి వెళ్ళి. ఇదే మ్యూజిక్ నిన్న 2 రోజుల నుంచి ఇదే మ్యూజిక్, దుడుకు 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 ట్రైన్ మ్యూజిక్కే. ఫైనల్ గా ఇదే ఆ మూమెంట్ అండి. ఎప్పుడైతే తనను ఇంకా ఫైనల్ గా తీసుకెళ్తున్నారు లోపలికి ఆపరేషన్ థియేటర్ కి అని తనని అంతా సెటప్ చేసి కంప్లీట్ గా మూవ్ చేస్తున్నారో, ఇంకా ఆ మూమెంట్ లో నేనైతే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను దానికి ముందే తనని అలా చూసి ఏడ్ చేశాను. తను కూడా చాలా చాలా అంటే చాలా డల్ అయిపోయింది. నువ్వు ఇలా చాలా ధైర్యంగా పంపిస్తావు అనుకున్నాను, కానీ నన్ను చూసి ఇలా అయిపోతావు అని అనుకోలేదని చెప్పి తను కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ నాకైతే నేను ఎప్పుడు అలా చూడలేదు. తను చాలా హెల్తీగా ఎప్పుడు ఉండేది. బట్ ఇది అనుకోని సర్కమ్స్టాన్స్. బట్ స్టిల్ నేనైతే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తనని అలాగా సెండ్ ఆఫ్ పంపించడం నాకు అసలు ఒక రకమైన చాలా అసలు నేను ఆ ఫీలింగ్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నేను నా కళ్ళల్లో అలా నీళ్లు తిరిగాయి. జాగ్రత్త, భయపడతా. కొడుకే జాగ్రత్తగా వెళ్ళు. మొత్తానికి కావ్య అయితే బయటకు తీసుకొచ్చేసారు. బేబీని మేము ఎవరికి చూపించదలుచుకోలేదు అందులోనూ వీడియోస్లో. సో బేబీ వీడియో ఎలాంటిది ఏమీ తీయలేదు. ఎలా ఉంది కావ్య ఎక్స్పీరియన్స్? మత్తుగా ఉంది. హ్యాపీయా? బాగున్నాడా బేబీ? నీలాగే అందంగా ఉన్నాడు. చెప్పడం మర్చిపోయానండి, వీఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్. గర్ల్ వస్తుంది అనుకున్నా నేను. బాయ్ అది. డాక్టర్ ఏమైంది డాక్టర్? నాకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఓకే.
చెవులో పెట్టుకోండి ఫస్ట్. ఓకే, వాకింగ్ చేస్తున్న కావ్య. అపోలోలో ఈ డెకరేషన్స్ అయితే బాగా చేశారండి. బేబీ బాయ్ అయితే బ్లూ లేదా బేబీ గర్ల్ అయితే పింక్ బలూన్స్ మన డోర్ ముందు ఎగ్జాక్ట్ గా రూమ్ డోర్ ముందు ఇది చేస్తారు. స్పెషల్ గా నేను ఈ మంచి గురించి చెప్పాలి. సన్నీ వీడు నా 8th క్లాస్ ఫ్రెండ్ అనమాట. వీడు నా త్రూ అవుట్ జర్నీ మొత్తంలో నాకు చాలా స్పెషల్ గా తోడున్నాడు. చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. సో ఈజ్ లైక్ మై వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్స్, లైక్ అ బ్రదర్ అనమాట. ఏం తింటున్నావు లడ్డు? పర్ఫెక్ట్ గా వాటర్ ఉప్మా తినేస్తున్నావా? వాటర్ ఉప్మా విత్ దొండకాయ, ఉప్పు లేని దొండకాయ. ఓకే, ఇది 4th డేనా 3rd డేనా హాస్పిటల్లోనా? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, 4th డే. ఇది 4th డే కూడా నేను ఈ నీళ్ళు ఉప్మా తింటున్నా. అదే అద్భుతం. మరి అలానే అవుతా ఉంటాయి అప్పుడప్పుడు. ఏం చేస్తాను చెప్పు? ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. రేపు డిశ్చార్జ్ చేసేస్తారేమో కదా మోస్ట్లీ నిన్ను. చూద్దాం. సో ఫైనల్లీ ఈరోజు 4th డే అండి. ఈ రోజు అయితే డిశ్చార్జ్ అయిపోతున్నాము అపోలో నుంచి ఫైనల్ గా. సో మేము డిశ్చార్జ్ అయిపోతున్నాం అని చెప్పి మాకు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అపోలో వాళ్ళు. ఒక డబ్బా, ఒక బ్యాగ్. దీంట్లో ఏమున్నాయి అనేది చూద్దాం అసలు. సో ఆర్ఫర్ ర్యాబిట్ అంట, ద అమేజింగ్ బేబీ కంపెనీ. కొత్త వీడు అపోలోతో టైఅప్ అయినట్టున్నాడు ఆర్ఫర్ ర్యాబిట్ అనేవాడు. సో వీళ్ళు ఫ్రాంచైజ్ బాగా ప్రమోట్ అయితే చేస్తున్నాడు గ్రేటర్ దెన్ చిల్డ్రన్ హాస్పిటల్స్ ని. సో ఫస్ట్ డబ్బాలను చూస్తున్న మొదటి ఐటమ్ బేబీ ఆన్ బోర్డ్ కార్ స్టిక్కర్ ఆర్ఫర్ ర్యాబిట్. దీని మీద కూడా వాడు బ్రాండ్ వేసుకున్నాడు. నెక్స్ట్ ఐటమ్ ఆర్ఫర్ ర్యాబిట్ డైపర్స్. ఇవి ఫెదర్ డైపర్స్ అంట, నెక్స్ట్ జెన్ డైపర్స్ దట్ బ్రీత్. కొంచెం ప్యాక్ ఆఫ్ 3 ఇచ్చాడు. మంచిగానే ఉన్నాయి. ఇది చూడడానికి అయితే కాస్ట్ వచ్చేసి 3 డైపర్స్ 108 రూపీస్ అంట. మంచి కాస్ట్లీనే ఇది. డైపర్స్ అయితే కాస్ట్లీ డైపర్స్ ఇచ్చాడు. తర్వాత ఆర్ఫర్ ర్యాబిట్ ప్యూర్ అండ్ బియాండ్ ట్రావెల్ కిట్, చిన్న ట్రావెల్ కిట్ ఇచ్చాడు. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు బేబీకి కావాల్సిన బేసిక్ నీడ్స్. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, మొత్తం 4 శాషెస్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి బేబీ షాంపూ, బేబీ లోషన్, బేబీ బాడీ వాష్, తర్వాత బేబీ ఆయిల్. బేసిక్ సింపుల్ ట్రావెల్ నీడ్ అనమాట. ఇదైతే వండర్ఫుల్, సూపర్ గా ఉన్నాయి. చిన్న క్యూట్ ఇచ్చాడు. దీని కాస్ట్ ఎంత ఉన్నాయి కూడా చెప్తాను ఆగండి మీకు. కాస్ట్ ఒకటి వచ్చేసి ఒకటి 6 రూపీస్, 9 రూపీస్, 5 ml ప్యాకెట్స్ కాబట్టి అన్ని 6 రూపాయలు ఒకటి. ఒక్కొక్క శాషే వచ్చేసి 6 రూపీస్ అనమాట. తర్వాత అపోలో క్రేడిల్ అని చెప్పి పెద్ద లోగో వేసుకొని బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇది. మొత్తం 2 పాకెట్స్ ఉన్నాయి. బేబీ బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని పెట్టుకోవడానికి. ఓకే, మన బుడ్డోడికి డ్రెస్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. చూద్దాం. మంచి పర్పుల్ కలర్. పర్పుల్ మై ఫేవరెట్. వావ్, అమేజింగ్. టోపీ ఇచ్చారండి, చిన్న టోపీ. మనకు పట్టదు ఇది, బుడ్డోడి టోపీ. అది చిన్న జంప్సూట్ ఫుల్ హ్యాండ్స్ ది, బాగుంది కదా. ఇది ఒకటి ఇచ్చారు. అండ్ స్వాడెన్ క్లాత్, మంచిగా వాడిని ఫోల్డ్ చేసి ఇది చేసుకోవడానికి, బొమ్మలాగా చుట్టేయడానికి అనమాట. దీని మీద మనకి పారాషూట్స్ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా నాకు హైలైట్ ఏమనిపించిందంటే ఈ లోగో ఇక్కడ అపోలో క్రెడిల్. ఇది ఈ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇది జస్ట్ ప్రమోషన్ అనే కాదు, వాళ్ళ టైప్ ఆఫ్ కేర్ అది కూడా చాలా బాగుంది హాస్పిటల్లో. సో ఇది మనకి ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్. ఇది ద మోస్ట్ స్పెషల్ మూమెంట్ అండి నాకు. నేను, కావ్య, ఇంకా మా బుడ్డోడు హంచరణ్ ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం హాస్పిటల్ నుంచి సేఫ్ గా. సో మేము ఇక్కడ నుంచి చేయబోయే జర్నీ, మేము ముగ్గురం కలిసి చేయబోయే జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మీరందరూ మమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ మా యూట్యూబ్ జర్నీ చాలా హ్యాపీగా కంటిన్యూ అవ్వాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.